ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఒక్కొక్కటిగా అరెస్టులు జరుగుతుంటే, కొంతమంది వ్యక్తులకు అనుకూల మీడియాలు మాత్రం అవన్నీ గూడా అక్రమ అరెస్టులు జేస్తున్నారు. అసలు జరగని స్కామ్‌ని జరిగినట్టుగా చూపిస్తున్నారని జెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. పక్క పోలీసులు అనేక ఆధారాలు సేకరించి ఆ యొక్క ఇళ్లల్లో సోదాలు గూడా నిర్వహించి పూర్తి ఆధారాలతో సహా వాళ్ళందరిని అరెస్ట్ చేసి కోర్టులో గూడా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా అక్రమ అరెస్టులు అని జెప్పి అంటారని మరికొంతమంది యొక్క అభిప్రాయం. మొత్తం మీద ఇదే అంశం మీద మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ లిక్కర్ స్కాము మనం చాలా పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఇప్పటివరకు 5 మంది అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ 5 మందిని కూడా అక్రమ అరెస్ట్ చేశారు. అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాళ్ళకి సంబంధించిన వార్తాపత్రికలు కూడా ప్రచురితం చేస్తున్నారు. ఏంటంటారు ఈ విధంగా కళ్ళకు కనపడుతున్నా కూడా ఇలా మాట్లాడడం? లిక్కర్ స్కామ్ సంబంధించి అసలు గత 3-4 ఇయర్స్ నుంచి లిక్కర్ స్కామ్ మీదనే నడుస్తున్నాయి చర్చలన్నీ కూడా. దానికి కారణం ఏంటంటే కవిత మన దగ్గర అరెస్ట్ అయింది తెలంగాణలో. అరెస్ట్ అయినప్పుడు అసలు స్కామే లేదని చెప్పే ప్రయత్నం చేసింది, కానీ జైల్లో ఉండొచ్చింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, జైల్లో ఉండి వచ్చారు. ఇక లేట్ అయినట్టుంది, అంటే ఏపీది లేట్ అయినట్టుగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ అరెస్ట్ కాబడ్డారు, జైల్లోకి వెళ్ళి రావడం జరిగింది. ఇక్కడ ఏపీలో ప్రారంభమైన లిక్కర్ స్కామ్కి సంబంధించి వీటన్నిటికంటే పెద్ద స్కామ్ అని చెప్పి మొదట్లో కొన్ని వార్తలు వచ్చినప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండడం వల్లనో లేదంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్లనో అది అక్కడికి పక్కకు పడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ద్వారా అసలు లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనే క్రమంలో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న క్రమాన్ని మనం చూడవచ్చు. లిక్కర్ స్కామ్ ద్వారా ఎన్ని వేల కోట్లు వాళ్ళు లబ్ధి పొందారు, ఆ కోట్లను ఎటు తరలించారు, ఏ కంపెనీలకు చేశారని ఇప్పటివరకు 33 మందిని నమోదు చేయడం జరిగింది కేసు. అది ఎక్కడెక్కడికి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు ఒక విజయసాయి రెడ్డి కానీ, కేసీ రెడ్డి కానీ, అలాగే మిథున్ రెడ్డి అక్కడే ప్రారంభమైనది 33 మంది. అంటే 31, 32, 33 కీలకంగా మారింది. ఈ రోజున చూసుకున్నట్టయితే పైన రాజకీయ నాయకులు ఎంత కీలకంగా ఉన్నారో సీఎంఓ ఆఫీస్ నుంచి జరిగిందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సీఎంఓ ఆఫీస్లో ఉండబడే వ్యక్తులు ఎవరు? ధనంజయ రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉంటారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి. ఇక్కడితో ఆగకుండా అది నెక్స్ట్ అంటే మరో కంపెనీ, అంటే వాళ్ళ కంపెనీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ వాళ్ళ భార్య పేరు మీద ఉన్న భారతీ సిమెంట్స్లో ఉన్న గోవిందప్పను మీద కూడా 33గా నమోదు చేయడం జరిగింది. అతను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ డబ్బులన్నీ సిమెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి మనీ లాండరింగ్ ద్వారా వాటి ద్వారా నీకు భూములు కొనడం, ఆస్తులు కొనడం, లేదంటే బంగారం కొనడం ఈ విధంగా మళ్ళిందనేది ఇప్పుడు దర్యాప్తులో తేలిన అంశాలు. దీనికి సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనీ లాండరింగ్ జరిగినప్పుడు, డబ్బుల ప్రవేశం జరిగినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంటుంది. ఈడీ అంత ఈజీగా ఎంటర్ అవ్వదు. ఈడీ ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. వాళ్ళకి సంబంధించిన మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు, మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది. లేదంటే వేరే కేసుల విషయంలో ఈడీ ట్రాన్స్ఫర్ అంటే ఎంటర్ అయ్యే ప్రసక్తి లేదు. ఇలాంటి సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, ప్రత్యర్థి పార్టీల నాయకులు వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మా మీద అక్రమ కేసులు పెడతారని చెప్తారు, అనుకూలమైన పత్రికలో రాయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మిథున్ రెడ్డి నాకు లిక్కర్ స్కామ్లో సంబంధం లేదనుకున్నప్పుడు ధైర్యంగా సిట్ దగ్గరికి వెళ్ళి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ముందస్తు బెయిల్కి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? చాలా కాలం నుంచి ముందస్తు బెయిల్ హైకోర్టు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళు హైకోర్టులనే చూసుకోమని చెప్పి కొంత రిలీఫ్ కొద్ది రోజులు అరెస్టు ఆపమని చెప్పి, అంటే ఇవన్నీ ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ముఖ్యమైన విషయం. అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, అసలు డిస్టరీస్ వీళ్ళు ఎట్లా మేనేజ్ చేశారు, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలు బయటపెడుతున్న క్రమంలో వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సొంతంగా వాళ్ళు క్రియేట్ చేసుకోవడం, లేదంటే వాళ్ళకు అనుకూలమైన వారికి అవి ఇప్పించడం, డిస్టరీస్ ఇప్పించడం అనేది ప్రక్రియ ప్రారంభమైంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ని సొంతంగా గవర్నమెంట్ ద్వారా నమ్మిన ప్రక్రియను మనం చూసాం కదా. దాని ద్వారా చాలామంది కల్తీ మద్యం దాగి చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం కదా. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో పత్రికల్లో వార్తలు రాయించినంత మాత్రాన వాటికి నిలబడదు. నువ్వు ఏదైనా ప్రొడ్యూస్ చేయాలంటే సిట్ బృందానికి చేయాలి. సిట్ బృందానికి విజయసాయి రెడ్డి లీక్ చేస్తుంది కదా.
ఇప్పుడు ఒకవేళ లిక్కర్ స్కామే జరగకపోతే కొన్ని లీకులు విజయసాయి రెడ్డి ఇస్తుండగా విజయసాయి రెడ్డి ఎవరు అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తే కదా. కొంతమంది ఆయనకు పడకనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికో కొన్ని లీకులు ఆయన ఇస్తున్నారు. అసలు స్కామే జరిగినప్పుడు ఆయన లీకులు ఎలాగిస్తారు? అంటే ఇవన్నీ ప్రశ్నలు వాళ్ళకే మళ్ళీ రివర్స్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అయితే ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎన్నో అరెస్టులు చేశారు, అప్పుడు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వనటువంటి పరిస్థితిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా చూస్తున్నారు. అక్కడికన్నా భిన్నం కూడా ఇక్కడ నోటీసులు ఇచ్చి ఒక చట్టపరంగా మేము అన్ని కూడా అరెస్టులు చేస్తూ ఉంటున్నారు. మరి గత ప్రభుత్వంలో ఈ గురించి ఎందుకు ప్రస్తావించలేదంటారు ఇప్పటి వార్తాపత్రికలు ఇవన్నీ? అంటే ఎప్పుడైనా తాము కరెక్టే చేసినాం, పక్కోళ్ళు తప్పు చేస్తారనేది మానవ సహజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ఆధారాలు చూసి అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ అది అసలు కోర్టే కొట్టేయడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఎవరు అన్ని రోజులు జైల్లో పెట్టడానికి రీజన్ అది చెప్పాలి కదా. అంటే కాబట్టి మేము చాలా న్యాయంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా చేశామని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ గతంలో ఏం చేశారు? ఇప్పుడు నోటీస్ కనీసం ఎవరికైనా ఒక అరెస్ట్కి సంబంధించి ఒక కేసు నమోదైనప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్కి సంబంధించి నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే ఇప్పుడు మిథున్ రెడ్డికి ఎన్నిసార్లు నోటీస్ పంపిస్తే ఎన్నిసార్లు ఆయన అటెండ్ అయ్యిండు? అలాగే చూసుకున్నట్టే మిగతా వాళ్ళు ఎన్నిసార్లు అటెండ్ అవుతున్నారు? తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు కదా. కాకాని గోవర్ధన్ లాంటి వ్యక్తి అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఒక్కొక్క స్కామ్ బయటకు వెళ్తున్న కొద్దీ వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేయడమో లేకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళడమో ఇలాంటి పరిస్థితిని గమనిస్తున్నారు. తప్పని పరిస్థితిలో కొంతమంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య తక్కువ, కానీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ సంఖ్య, అలాగే తప్పించుకున్న వాళ్ళు తిరుగుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. కాబట్టి గత ప్రభుత్వంలో అవకతవకలు జరగలేదని చెప్పే ధైర్యం ఏ పార్టీ నాయకులు లేదు. కాకపోతే ఏంటంటే ఇక మమ్మల్ని కక్ష సాధింపు చేస్తున్నారు, మమ్మల్ని ఏదైతే అరాచకాలు చేస్తున్నారో మా మీద కక్ష సాధింపుతో రాజకీయ కక్ష సాధింపు చేస్తే మమ్మల్ని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మమ్మల్ని ఇది చేస్తున్నారని చెప్పే ప్రయత్నం తప్పిస్తే ఇది నిజంగానే కనుక ఏ స్కామే జరగకపోతే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు స్కామే జరిగినప్పుడు నీకు కేసులు కూడా నమోదు కావు కదా. థ్యాంక్ యూ సార్.